ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ 27వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం మార్గశిర మాసం ఉత్తరాయణం శరత్ ఋతువు బుధవారం. తిథి పాఠ్యమి తెల్లవారుజామున 5:45 వరకు. నక్షత్రం ఆరుద్ర రాత్రి 11:12 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:48 నుంచి 2:28 వరకు. వర్జ్యం ఉదయం 6:59 నుంచి 8:39 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:51 నుంచి 12:36 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:38. సూర్యాస్తమయం సాయంత్రం 5:50. ఈరోజు విశేషం మార్గశిర బుధవారం. బుధవారం నాడు గణపతికి పూజ చేస్తే ఎంతో మేలు కలుగుతుంది. జ్ఞానాన్ని ఇచ్చే గణేశుణ్ణి బుధవారం పూజించడం వలన విఘ్నాలన్నీ తొలగిపోతాయి. అనుకున్నది సాధించవచ్చు. కష్టాలు గట్టెక్కుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే బుధవారం నాడు పచ్చని పెసలను దానం చేయండి. ఇలా చేయడం వలన ఎంతో మంచి కలుగుతుంది. పెసళ్లను మరిగించి నెయ్యి పంచదార కలిపి ఆవుకు పెట్టడం వలన కూడా ఎంతో మేలు కలుగుతుంది. మీ కుటుంబ కష్టాలు గట్టెక్కాలంటే బుధవారం నాడు వినాయకుడికి 21 గరిక పోచలను సమర్పించండి. ఇలా గరికను సమర్పించడం వలన వినాయకుడు మీ కష్టాలు తీరుస్తాడు. ఇంటర్వ్యూలో సక్సెస్ ను పొందాలంటే ప్రతి బుధవారం వినాయకుడిని పూజించండి. అదేవిధంగా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే బుధవారం నాడు ఏదైనా అవసరమున్న వాళ్లకు పెసళ్లను దానం చేయండి. ఇలా ఈ విధంగా మీరు బుధవారం నాడు అనుసరించడం వలన ఇబ్బందులేమీ లేకుండా ఆనందంగా ఆరోగ్యంగా జీవించడానికి కుదురుతుంది. ఈ రోజు దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటే మీ పాపాలన్నీ తొలగిపోతాయి. ఇక్కడ దత్తస్వామి దీక్షలు తీసుకుని దత్త భక్తులు దత్త పూజలు వ్రతాలు భజనలు అన్నదానం నిర్వహిస్తుంటారు. అలాగే ఈరోజు ఆ గణపతికి ఉండ్రాళ్లను సమర్పిస్తే ఈతి బాధలు తొలగిపోతాయి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలాలు అందుతాయి. ప్రయత్న లోపం లేకుండా పనిచేయండి. అద్భుతమైన శుభకాలం ఇది. సునాయాసంగా ఆటంకాలను అధిగమిస్తారు. బుద్ధి బలం రక్షిస్తుంది. ధైర్యంగా వ్యవహరిస్తే ప్రశంసలు ఉంటాయి. ప్రయత్నాలు కార్యరూపాన్ని దాలుస్తాయి. శుభవార్తన వింటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు అందుతాయి. పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఉద్యోగ యత్నాలు సఫలమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. పదోన్నతి స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువులు స్నేహితుల రాకతో సందడి పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. కోర్టు కేసులో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. రావాల్సిన డబ్బు సమయానికి అందుతుంది. ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పనితీరు మెరుగుపడుతుంది. ఈ కారణంగా సీనియర్ అధికారులు మీ పట్ల సంతోషిస్తారు. మీ కుటుంబ జీవితంలో సంతోషకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో అనుబంధంలో మాధుర్యం పెరుగుతుంది. పిల్లల వైపు నుంచి మీరు కొన్ని సమస్యలు తొలగిపోతాయి. ఇష్ట దైవాన్ని స్మరించండి. మొత్తం మీద ఈరోజు రాశివారు మిశ్రమ ఫలితాలు పొందుతారు. వృషభ రాశి. ఈరోజు ఈ రాశివారు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. బాగా శ్రమించండి. సకాలంలో కార్యసిద్ధి ఉంటుంది. పట్టుదల ముందుకు నడిపిస్తుంది. మిత్రుల సూచనలతో ఆపదలు తొలగుతాయి. ఆటంకాలను అధిగమిస్తారు. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. చంచలత్వం పనికిరాదు. ఇంట్లో శుభకార్యాలు చోటు చేసుకుంటాయి. 10 మందిని ఆకట్టుకుంటారు. ఆలోచనలను అమలు చేస్తారు. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావాల్సిన సొమ్ము అందుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. వివాహ ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. సభలు సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కవచ్చు. కళాకారులకు అనూహ్యంగా అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్తలు పాటించడం అవసరం. శుభ ఫలితాలు రానున్నాయి. మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మరోవైపు మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. కుటుంబ పనుల నిమిత్తం కొంత హడావుడిగా ఉంటుంది. మరోవైపు మీరు చేసే పనులకు ఈ రోజు బాగా ఉంటుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి. మీ ఆదాయం పెరగడం వల్ల మీ మనసులో సంతోషం ఉంటుంది. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆస్తుల తగాదాలు పరిష్కారం అవుతాయి. అధిక శ్రమతో లాభాన్ని పొందుతారు. వ్యతిరేకతలు తగ్గుతాయి. ఆర్థిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. సొంత నిర్ణయం మంచిది. ఇతరుల వల్ల ఇబ్బందులు ఉంటాయి. సంబంధం లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు.
ధైర్యంగా ముందడుగు వేయండి. ఉపద్రవాలు వాటంతట అవి వచ్చి తొలగిపోతాయి. మంచి మాట వింటారు. ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. దేవతా గురుభక్తితో ప్రశాంతతను పొందుతారు. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. అన్నదమ్ములు బంధువుల సహకారం లభిస్తుంది. కొత్త వ్యక్తులతో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. విహారయాత్రలు తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చాలా బాగుంటుంది. భూమికి సంబంధించిన విషయాల్లో అధికారి సహాయంతో ప్రయోజనాలు పొందుతారు. మీరు ఫీల్డ్లో మంచి ఒప్పందాన్ని పొందవచ్చు. దీనివల్ల ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. పనికి సంబంధించి సాధారణంగా ఉంటుంది. మరోవైపు మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. అత్తమామలతో కూడా మంచి సంబంధాలు ఉంటాయి. ప్రారంభించిన పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. విష్ణు దర్శనం శుభప్రదం. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇది పరీక్షా కాలం. జాగ్రత్తగా అడుగులు వేయాలి. ఆర్థిక వ్యవహారాలలో అపారమైన నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. పనులు సొంతంగా చేయండి. ఇతరుల ప్రమేయంతో అవకతవకలు జరిగే ప్రమాదం ఉంది. ఆర్థిక వృద్ధిని సాధిస్తారు. పట్టుదల రక్షిస్తుంది. విజయం వరిస్తుంది. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. సన్నిహితుల సహాయంతో ముందడుగు వేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగ యత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు దక్కుతాయి. ఉద్యోగులకు పనిభారం తప్పదు. ప్రారంభించిన పనుల్లో జాప్యం ఉంటుంది. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యంతో ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. రాజకీయ పనుల్లో ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాలలో సమయం వృధా అవుతుంది. ప్రతి విషయంలోనూ శ్రద్ధ పట్టుదల అవసరం. ఆదాయంలో అస్థిరత ఉంటుంది. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. యాత్రలపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈ రోజు చాలా బాగుంటుంది. మీరు కొందరు స్నేహితులతో కలిసి నడకకు కూడా వెళ్ళవచ్చు. దీనివల్ల మీ మనస్సును తేలిగ్గా మారుతుంది. మీ ఆదాయం పెరగడం మీ మనసులో ఆనందభావం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు ఉంటాయి. స్నేహితులతో పరస్పర అవగాహనతో మీరు ఏదైనా భవిష్యత్తు ప్రణాళికలో పెట్టుబడి పెట్టవచ్చు. విష్ణు దర్శనం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆలోచనలు స్థిరంగా ఉంటాయి. విజయం లభిస్తుంది. అధిక శ్రమ కూడా ఉంటుంది. సంకల్ప శక్తి కార్యసిద్ధిని చేకూరుస్తుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. ఉత్సాహంగా ఉంటారు. తోటివారి సలహాతో ఒక పని త్వరగా పూర్తవుతుంది. వాగ్వాదాలకు అవకాశం ఇవ్వవద్దు. అనుకున్న ఫలితం వెంటనే వస్తుంది. విమర్శలను పట్టించుకోవద్దు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగుతాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు నెత్తిన పడతాయి. రాజకీయవేత్తలకు సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగులకు తోటివారితో మనస్పర్ధలు రావచ్చు. పై అధికారులతో స్నేహంగా ఉంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. భూముల కొనుగోలు గురించి చర్చలు కొనసాగుతాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొన్ని కారణాల వల్ల కుటుంబంలో టెన్షన్ వాతావరణం నెలకొంటుంది. ఈ కారణంగా కొందరు నిరాశకు గురవుతారు. మీకు మంచి ఆహారం తినాలనిపిస్తుంది. మీ వ్యక్తిగత జీవితం సాధారణంగా ఉంటుంది. కానీ మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు విద్యారంగంలో ఉండేవారు శ్రమకు తగ్గట్టుగా ఫలితాలు పొందుతారు. పనికి సంబంధించి హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. ఎలాంటి చట్టపరమైన ఇబ్బందుల్లో పడకుండా ఉండాలి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. సూర్యస్థుతి ఉత్తమం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అదృష్టం వరిస్తుంది. శుభ ఫలితాలు ఉన్నాయి. అన్ని విధాల మీదే పైచేయి అవుతుంది. కుటుంబ వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంది. శుభకార్యానుకూలత ఉంటుంది. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దవారి ప్రశంసలు ఉన్నాయి. పదోన్నతులు పొందుతారు. ప్రశాంత జీవనం ఉంది. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు అందుతుంది. మీ నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులకు పురస్కారాలు అందుతాయి. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగు చూస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ పనుల్లో కార్య సాఫల్యం ఉంటుంది. ప్రభుత్వ పనులు అనుకూలిస్తాయి. సంగీత సాహిత్య కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. కొత్త వస్తువులను కొంటారు.
రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. పనుల్లో బరువు బాధ్యతలతో శ్రమ పెరుగుతుంది. అందుకు తగ్గ ఫలితం అందుకుంటారు. వ్యాపారంలో భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. చాలా బాగుంటుంది. రియల్ ఎస్టేట్కు సంబంధించిన విషయాలు మీ ఆశయాలను పెంచుతాయి. అవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అదృష్టం సహాయంతో మీరు పెండింగ్ పనుల్లో విజయం సాధిస్తారు. ఏ విషయంలోనైనా అన్నదమ్ముల మధ్య వాగ్వాదం జరగవచ్చు. మరోవైపు కుటుంబంలో జరిగే ఫంక్షన్ వల్ల బంధువుల రాకపోకలు కొనసాగుతాయి. ఈ రోజు ప్రేమ జీవితంలో ఉండే వ్యక్తులకు సంతృప్తిగా ఉంటుంది. మీ భాగస్వామితో సంబంధాలు బలంగా ఉంటాయి. వివాహితులు తమ గృహ జీవితంపై కూడా నమ్మకంగా ఉంటారు. లక్ష్మీ ధ్యానం అదృష్టాన్ని పెంచుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారి విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సంఘంలో విశేష ఆదరణ పొందుతారు. విజయాలు ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి చేయండి. వ్యతిరేకతలు తొలగుతాయి. అనుమానాలకు తావు లేకుండా ముందుకు సాగండి. అంతా ఊహించినట్లే జరుగుతుంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఖర్చు పెరుగుతుంది. గృహ భూ లాభాలు ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూర ప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు రాగలవు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగు సహకారం లభిస్తుంది. ఉత్పత్తి సంతృప్తికరంగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు తోటివారితో స్పర్ధలు రావచ్చు. స్థానచలన అవకాశం ఉంది. ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. పెద్దల సలహాలను పాటించండి. వ్యాపార ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఉద్యోగం నుంచి పనుల్లో చాలా బిజీగా ఉంటారు. బయట తినకుండా ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండాలి. లేదంటే మీ ఆరోగ్యం పాడవుతుంది. మీ మనసు సంతోషంగా ఉంటుంది కానీ దానిని బహిరంగంగా చెప్పుకోలేరు. మీ జీవిత భాగస్వామితో సంబంధం బాగుంటుంది. కానీ భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన సంభాషణలు చేయడంలో ఇబ్బందులు ఉంటాయి. వివాహితులకు ఈరోజు కొన్ని మంచి సంబంధాలు రావచ్చు. శ్రద్ధతో ఉత్సాహంతో పనులు చేస్తారు. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి అద్భుతమైన శుభ ఫలితం వస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది. నమ్మకం ముందుకు నడిపిస్తుంది. ఆశయ సాధనలో మిత్రుల సహకారం అవసరమవుతుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఒక మేలు జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. దత్తనామాన్ని స్మరించండి. వివాహ యత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ప్రముఖులు పరిచయం అవుతారు. సేవ ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వాహన గృహ యోగాలు కలుగుతాయి. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు అందుతాయి. రాజకీయ వర్గాలకు సన్మానాలు జరుగుతాయి. విదేశీ పర్యటనలు చేస్తారు. రాజకీయ పనుల్లో కదలిక వస్తుంది. వివాదాలకు దూరంగా ఉంటూ పనులు పూర్తి చేయడంపై మనసు నిలపండి. ఖర్చుల నియంత్రణ అవసరం. వ్యాపారులు భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. కొత్త పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. ఈరోజు చాలా బాగుంటుంది. మీకు ఆదాయంతో పాటు ఖర్చులు పెరగవచ్చు. కానీ డబ్బుకు లోటుండదు. వ్యాపారస్తుల ఆశయాలు నెరవేరడం వల్ల మీ మనసు ఆనందంగా ఉంటుంది. పరిగెత్తడం వల్ల మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎక్కువ శ్రద్ధ వహించాలి. కొన్ని కారణాల వల్ల మీ ప్రేమ జీవితంలో టెన్షన్ పెరగవచ్చు. భాగస్వామి మీతో ఏదో ఒక విషయంలో కోపం తెచ్చుకోవచ్చు. పనికి సంబంధించి ఈరోజు బాగానే ఉంటుంది. ఆంజనేయ స్వామిని దర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి కొన్ని పనులు నెమ్మదించిన సకాలంలోనే పూర్తి అవుతాయి. కార్యాలు సిద్ధిస్తాయి. అధికారుల ప్రశంసలు పొందుతారు. కొన్ని విషయాల్లో ఒక మెట్టు దిగి ఆలోచించడం వల్ల మంచి జరుగుతుంది. అవసరాలకు ధనం అందుతుంది. ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది. అంతా మన మంచికే అన్న భావనతో ప్రయత్నం కొనసాగించండి. ప్రయాణాల్లో జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యతిరేకులను సైతం అనుకూలుగా మార్చుకుంటారు. పరపతి కలిగిన వారి పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు ఒత్తిళ్లు తొలగుతాయి. వాహన గృహ యోగాలు కలుగుతాయి. కొత్త ఉద్యోగంలో చేరతారు. స్థానచలనం ఉండవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. కోర్టు కేసుల్లో ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనాల వల్ల పనులు కలిసి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఫీల్డ్లో పనిచేయడానికి పూర్తి శ్రద్ధగా ఉండాలి. దీనివల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. భూమి ఆస్తికి సంబంధించిన విషయాలలో విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ గృహ ఖర్చులు కూడా ఉంటాయి.
కొన్ని మతపరమైన పనులు కూడా ఖర్చు చేయవచ్చు. మీ కుటుంబంలో ధనలాభం వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ వైవాహిక జీవిత పరిస్థితులు కొంత ఒత్తిడిని కలిగిస్తాయి. శివారాధన మేలు చేస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి గొప్ప మేలు జరుగుతుంది. బుద్ధి బలంతో కార్యాలు సిద్ధిస్తాయి. అడ్డు తగిలే వారున్నారు. సామరస్య ధోరణితో మాట్లాడండి. పాత బాకీలు వసూలవుతాయి. ఆనందించే విషయం ఒకటి ఉంది. ఉద్యోగ వ్యాపారాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. శాంత చిత్తంతో ఆలోచించాలి. సమస్యల నుంచి బయటపడతారు. అధిక వ్యయం సూచితం. పనుల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సమాజంలో మంచి స్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. బంధువర్గం రాకతో ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా మెలగడానికి ప్రయత్నిస్తారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితులు బంధువులకు సాయపడతారు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. ఈరోజు చాలా బాగుంటుంది. మీ ప్రియమైన వారితో సుదీర్ఘ పర్యటనను ప్లాన్ చేయవచ్చు. మీ కుటుంబం లేదా ప్రియమైన వారితో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం లభిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో బాగుంటుంది. అద్భుతమైన సామర్థ్యం, దృఢ విశ్వాసంతో ప్రతి పనిని చక్కగా చేయడానికి ప్రయత్నిస్తారు. మరోవైపు మీ సొంత వ్యాపారంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. విష్ణు సహస్రనామం శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం స్థిరంగా ఉంటుంది. మాట పట్టింపులకు పోవద్దు. పనుల్లో వేగం పెరుగుతుంది. తగినంత గుర్తింపు వస్తుంది. విఘ్నాలు ఎదురైనా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. గతంలో కానీ ఒక పనిని ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తారు. సానుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. మిత్ర లాభం ఉంది. ఆహ్లాదంగా ఉంటారు. శుభకార్య యత్నాలు కొనసాగుతాయి. డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. దూర ప్రయాణాలపై మనసు నిలుపుతారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు స్నేహితులతో కార్యాలు నెరవేరుతాయి. ఇరుగు పొరుగుతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. నలుగురిలో పేరు పొందుతారు. సమాజంలో మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తుల మూలంగా ఆదాయం పొందుతారు. పట్టుదలతో పనులు చేసి సత్ఫలితాలు సాధిస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. ఈరోజు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు మానసిక ఒత్తిడితో పాటు ఆర్థిక సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈరోజు మీ పనికి సంబంధించి రోజంతా పరుగులు తీయాల్సి ఉంటుంది. మీ ఇంట్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. కానీ మీరు అన్ని అడ్డంకులను తెలివిగా అధిగమిస్తారు. వివాహితులు తమ జీవిత భాగస్వామితో ఇంటి ప్రత్యేక విషయాలపై బహిరంగంగా మాట్లాడటం మంచిది. మీ పిల్లలతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదేవతా దర్శనం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. అదృష్టం ఉంది. కృషిలో లోపం లేకుండా పనిచేయండి. ఎదురు చూస్తున్న ఫలితం త్వరలోనే లభిస్తుంది. పట్టుదలతో అవరోధాలను అధిగమిస్తారు. సహాయపడేవారుంటారు. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభ ఫలితం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మికంగా మంచి సమయం. జ్ఞానం వృద్ధి చెందుతుంది. శాంతి లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. బంధువులు స్నేహితుల సహకారం లభిస్తుంది. సహోద్యోగుల సహకారం అధికారుల ఆదరణ లభిస్తాయి. ఆరోగ్యం సంతృప్తిగా ఉంటుంది. రాజకీయ పనుల్లో అనుకూలత ఉంటుంది. కోర్టు కేసుల్లో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు బరువు బాధ్యతలు పెరిగిన సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఈ రోజు చాలా మంచి రోజు. మీ జీవిత భాగస్వామితో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. వారి మాటలు విన్న తర్వాత కొత్తగా ఏదైనా చేయాలని ఆలోచిస్తారు. వ్యాపారస్తులు గొప్ప విజయాన్ని పొందుతారు. మీరు పనికి సంబంధించి ప్రయాణం చేయవలసి ఉంటుంది. దీనివల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఆఫీస్ పనిలో మంచి ఫలితాలు పొందుతారు. బాస్ నుంచి కూడా ప్రశంసలు పొందుతారు. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇష్ట దైవాన్ని సందర్శించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.